సాఫ్ట్వేర్లోని మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ అట్లీస్ట్ ఎవ్రీ 4 to 6 months మనం పని అయితే మనం చేయాలండి. ఎందుకు అంటే ఇప్పుడు మన జాబ్ అనేది చాలా వాలటైల్, మన అందరికీ తెలిసిందే. ఎప్పుడు మన ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు మన కంపెనీలో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. సో ఎప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ రెడీగా ఉండడం అయితే ఇంపార్టెంట్. మనం ఒక కంపెనీలోని మనం అనుకున్న ప్యాకేజ్కి మనం రీచ్ అయిపోయాం కదా అని రిలాక్స్ అవ్వడం అయితే జరిగే పని అయితే కాదు. రిలాక్స్ అయిపోతే జరిగే పని అయితే కాదు. ఎవ్రీ 4 to 6 months ఆర్ అట్లీస్ట్ 1 yearకి మనం అట్లీస్ట్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనం ఉన్న ఎక్స్పీరియన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఒక 3 years దగ్గర స్ట్రిక్ట్గా సీరియస్గా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్లియర్ చేసి వేరే కంపెనీకి వచ్చాం. తెలియకుండా మనం ఆ ప్రాజెక్ట్లో పడి మనం తెలియకుండా 4th year 5th year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5 years దగ్గర ఎక్స్పెక్టేషన్ కొంచెం హై అయి ఉంటుంది. బట్ ఆ 5 years దగ్గర ఎక్స్పెక్టేషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో జరగకూడదు ఏదన్నా జరిగినప్పుడు మనం రెడీగా ఉండాలి. లేదా మనం మారాలి అనుకున్నప్పుడు మన కంపెనీలో మనకి హైక్ లేదు, మనం మారాలి అనుకున్నప్పుడు మనం రెడీగా ఉండాలి. ఈ రెడీనెస్ అనేది సడన్గా అయితే రాదు. బికాస్ 5 years దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో అదే వర్క్ 90% ఆఫ్ ద కేసెస్లోనే 3 years వాళ్ళకి ఇచ్చినా కూడా చేసేస్తారు. 3 years దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో 90% ఆఫ్ ద కేసెస్లోని 1.5-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చి చేసేస్తారు. సో ఇక్కడ 5 years అంటే ఏదో వర్క్ ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది, 3 years వాళ్ళు చేయలేరు, అలా ఏమీ లేదు. బట్ ఇంటర్వ్యూలో అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ డిఫికల్టీ లెవెల్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కాన్స్టెంట్గా ఎవ్రీ 6 monthsకి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, మనకి ఆఫర్ లెటర్ రాపోయినా పర్లేదు, మన ప్యాకేజ్ పెరగపోయినా పర్లేదు, వాళ్ళు ఏమన్నా కూడా పర్వాలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి తెలుస్తాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మనకి ఎప్పుడైతే తెలుస్తాయో మనం చెప్పలేని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ మనం చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు, అక్కడ మనం ఏదైతే క్వశ్చన్ అడిగారు, ఏ క్వశ్చన్ మనం చెప్పలేపాం అవన్నీ రాసుకొని అవన్నీ వెతికే ప్రాసెస్ మనం చెయ్యాలి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్ మనం చెప్పలేకపోతున్నామో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ సొల్యూషన్ ఎతికే ప్రాసెస్లోని ఇంకొన్ని సరౌండింగ్ టాపిక్స్కి మనకి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఈ విధంగాన మనం ముందు వీడియోలో చూసుకున్నట్టే ఇంటర్వ్యూ ఇస్ ఇంటర్వ్యూ, జాబ్ ఇస్ జాబ్. అతి కష్టమైన ఇంటర్వ్యూ కూడా మనం క్లియర్ చేసి 3 years దగ్గర 4 years దగ్గర కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మేబీ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఆ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చు, అక్కడ కొంచెం సింపుల్ వర్క్ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ల్యాగ్లోకి వెళ్ళిపోయి అలా డల్ అయిపోతాం. తర్వాత మళ్ళీ మనం పికప్ చేయాలంటే కష్టం అయిపోద్ది. సో ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అడిగేది మనం ఉన్న టెక్నాలజీ మీద క్వశ్చన్స్ కదా. ఎక్కడన్నా క్వశ్చన్స్ అవే ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ అవే ఉంటాయి. కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరగవచ్చు తగ్గొచ్చు తప్ప ఓవరాల్ ఎక్స్పెక్టేషన్ అయితే అదే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏ టెక్నాలజీస్ రావాలి, మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఎవ్రీ 4 to 6 months ఒక 1-2 కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. బట్ ఖచ్చితంగా 1 yearకి అయితే మాత్రం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనం ఏ లెవెల్లో ఉన్నాం, క్వశ్చన్స్ ఏవో మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిఫికల్టీ లెవెల్ ఏ స్టాండర్డ్లో ఉందని చూసుకోవాలి. అండ్ ఆల్సో రీసెంట్గా నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, నేను మామూలుగా క్యాజువల్గా ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఇదంతా మాట్లాడుతున్నప్పుడు తను నాతో అన్నారనమాట, నేను తను లాస్ట్ 1.5 yearలోని ఆల్మోస్ట్ 30 to 35 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నేను అన్నాను, మరి 30 to 35 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కదా, ఖచ్చితంగా ఒక 2 దగ్గరలో 3 దగ్గరలో వచ్చి ఉంటుంది కదా, మరి మీరు ఇంకా ఎక్కడ ఎందుకు ఉన్నారు, మీరు 3 yearsగా ఇక్కడే ఉన్నారు కదా అంటే తను చెప్పిన ఆన్సర్ ఒకటే, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది మారడానికి అయితే కాదు, ఏదో ఒక రోజు అయితే మారుతాను. ఎప్పుడైతే నేను మారాలనుకుంటానో ఖచ్చితంగా నేను మారుతాను. బట్ ఆ టైంకి నా దగ్గర అస్త్రశస్త్రాలన్నీ రెడీగా ఉండాలి. అంటే అన్ని క్వశ్చన్స్కి నాకు క్లారిటీ వస్తే ఈ 30-35 ఇంటర్వ్యూస్లోని ఒక 20 ఇంటర్వ్యూస్లోని 50% ఆఫ్ ద క్వశ్చన్స్ నేను చెప్పలేపాను. ఆ మిగిలిన 10 to 15 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నేను అక్కడ 100% చెప్పగలిగి నాకు ఆఫర్ ఎందుకు వచ్చిందంటే ఈ 20 ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి, వీళ్ళు నన్ను నీకు ఇది కూడా రాదా అన్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని సెర్చ్ చేసి ఆ మిగిలిన కంపెనీస్కి వెళ్ళినప్పుడు అవే క్వశ్చన్స్ అడిగారు. నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ రావడం కాదు, నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను, ఎందుకు చెప్పలేకపోతున్నాను, అవన్నీ నేను చూసుకొని రెడీగా ఉంటే నేను కరెక్ట్గా స్విచ్ అవ్వాలి. లేకపోతే నా కంపెనీ నన్ను తీసేసినా నేను స్విచ్ అవ్వాలి అనుకున్నా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెడీగా ఉంటాను కాబట్టి నేను అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అని అయితే తను చెప్పారు. సో కరెక్టే, ఒక విధంగా చూసుకుంటే ఇది మనకు కరెక్టే. సో ఎప్పుడు కూడా మనం సర్వైవ్ అవ్వాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ బీ మన ఎక్స్పీరియన్స్ లెవెల్కి, మనం ఉన్న డెసిగ్నేషన్కి, అంటే మనం ట్రై చేస్తున్న డెసిగ్నేషన్కి వీ షుడ్ ఆల్వేస్ బీ జాబ్ రెడీ.